గురువు విద్యార్థి సంభాషణ. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. 1 లైక్ ప్లీజ్. విద్యార్థి: గురువుగారు, ఈ మధ్య అన్నం, పాలు, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి. అందరూ ద్రవ్యోల్బణం అంటున్నారు. అదేమిటి గురువుగారు? గురువు: బాగానే అడిగావురా. ద్రవ్యోల్బణం అంటే వస్తువుల ధరలు పెరగడం, అంటే నీ డబ్బు విలువ తగ్గిపోవడం. విద్యార్థి: అంటే ఒక 10 రూపాయల నోటుతో ముందు 2 కిలోల బియ్యం వస్తే ఇప్పుడు 1 కిలో మాత్రమే వస్తుందా? గురువు: సరిగ్గా అదే. అదే ద్రవ్యోల్బణం. అదే డబ్బుతో ఇప్పుడు తక్కువ వస్తువులు కొనగలుగుతావు. విద్యార్థి: కానీ ధరలు ఎందుకు పెరుగుతాయి గురువుగారు? గురువు: కారణాలు ఎన్నో. ప్రభుత్వం ఎక్కువ డబ్బు ముద్రించడం, ఉత్పత్తి తగ్గిపోవడం, లేదా డిమాండ్ ఎక్కువగా ఉండడం. ఉదాహరణకు అందరూ ఒకే సమయంలో చక్కెర కొనాలనుకుంటే చక్కెర కొరతతో ధర పెరుగుతుంది. విద్యార్థి: అంటే ద్రవ్యోల్బణం వల్ల పేదవాళ్లకు ఇబ్బంది ఎక్కువగా ఉంటుందా? గురువు: అవునురా, ఎందుకంటే వాళ్ల ఆదాయం స్థిరంగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. అందుకే ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ ద్వారా చర్యలు తీసుకుంటుంది. విద్యార్థి: ఇప్పుడు అర్థమైంది గురువుగారు, ధరలు పెరగడం అంటే డబ్బు విలువ తగ్గిపోవడం అంటే ద్రవ్యోల్బణం. గురువు: అచ్చం అదేరా.